అడవిలో అందమైన బాంబూ చెట్ల మధ్యలో ఒక పాండా కుటుంబం నివసిస్తుంది. తండ్రి పాండా పిల్ల పాండాలతో కలిసి ఆడుకుంటున్నాడు. అప్పుడు ఒక పిల్ల పాండా, నాన్న, ఈరోజు మనం బయటికి వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు తండ్రి పాండా, "హ్మ్, సరే వెళ్దాం" అని అంటాడు. పిల్ల పాండాలు సంతోషంతో ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాయి. అప్పుడు తండ్రి పాండా, జలపాతాల దగ్గరికి వెళ్దామా అని అడుగుతాడు. హా, జలపాతాలు, వెళ్దాం వెళ్దాం అని పిల్ల పాండాలు సంతోషంగా ఆడుకుంటాయి. అప్పుడు పాండా కుటుంబం అంతా కలిసి జలపాతాల వైపు అడవి దారిలో నడుచుకుంటూ వెళ్తాయి. కొద్దిసేపటి తర్వాత ఎత్తైన జలపాతాల దగ్గరికి చేరుకుంటాయి. పిల్ల పాండాలు ఆ జలపాతాల సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాయి. వావ్, ఎంత అందంగా ఉంది ఈ జలపాతం అంటూ నీటిలోకి దిగుతాయి. అప్పుడే నీటిలో ఒక పెద్ద మొసలి కనిపిస్తుంది. భయపడి నాన్న పాండా దగ్గరకు వచ్చి దాచుకుంటాయి. అప్పుడు ఆ ముసలి, ఆహా, పాండా కుటుంబం ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. అప్పుడు నాన్న పాండా, పిల్లలు, ఇది మీ ముసలి మావయ్య, హాయ్ చెప్పండి అని అంటాడు. వెంటనే పిల్ల పాండాలు, ముసలి మావయ్య బాగున్నారా అని అడుగుతాయి. అప్పుడు ముసలి మావయ్య, హహా, ఈ ఉదయం చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నాకు పెద్ద చేప దొరికింది ఆహారానికి అని అంటుంది. సంతోషంతో ఆ ముసలి మావయ్య ఆ పెద్ద చేపను తినడం చూస్తూ పిల్లలిద్దరూ, మావయ్య, మీరెందుకు చేపలని తింటారు, అది కూడా బతుకున్న చేపలని, పాపం కదా అని అంటారు. అప్పుడు ముసలి మావయ్య, అయ్యో పిల్లలు, మేము ముసళ్ళం, మాంసాహారులం, చేపలే మాకు ఆహారం, తినకపోతే మేము కూడా చచ్చిపోతాం అని అంటాయి. అప్పుడు నాన్నపాండ వచ్చి, అవును పిల్లలు, ఈ అడవిలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకమైన ఆహారాన్ని తీసుకుంటుంది, అదే ప్రకృతి ధర్మం. కొన్ని జంతువులు చెట్లను ఆకులను తింటే ఇంకొన్ని జంతువులు మాంసాన్ని, పండ్లని, పురుగులని తింటాయి. అది ప్రకృతిలో భాగం. ఎట్లయితే మనం బాంబూ చెట్లని ఇష్టంగా తింటామో అట్లనే ముసలి మామయ్య కూడా చేపలను ఇష్టంగా తింటాడు, అదే ఆయనకి బలాన్నిస్తుంది అని అంటాడు. అప్పుడు ముసలి మావయ్య, హహా, సరే పిల్లలు, మీరు మీ బాంబూ చెట్లను తినండి, నేను నా చేపలను తింటాను అంటూ నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. తండ్రి పాండా, సరే పిల్లలు, ఇక ఇంటికి వెళ్దాం అనగానే పిల్ల పాండాలిద్దరూ, బాయ్ మావయ్య, మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇంటికి తిరిగి బయలుదేరుతారు.